Vai di pizza when you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎవరు అడ్డుపడ్డా పునరుజ్జీవం విషయంలో తగ్గేది లేదని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్. మూసీని బాగు చేయడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని ఆరోపించారు. అయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని కిషన్ రెడ్డి అన్నారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదన్నారు. तो वो गुजरात का गुलाम है. जब नरेंद्र मोदी जी साबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है, ताली मारता है. तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. जब बहुत अच्छा लगा वो गुजरात मॉडल पूरा दुनिया में बोलने के लिए कोशिश किए. हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे, क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है. तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल कर रहे हैं. यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी जो कोवर्ट काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है. तो ये ऐसे कामों से कुछ फ़ायदा नहीं है. जब गंगा नदी रिजर्वेशन किए तो बहुत अच्छा दिखता है. जब साबरमती रिवर फ्रंट बनाए तो उनको बहुत अच्छा दिखता है. मगर मूसी रिवर डेवलपमेंट फ्रंट काम किए तो उन लोगों को अच्छा नहीं दिखता है. वो लोग ख़राब करने के लिए कोशिश करते हैं. तो ये ऐसे कामों से उन लोगों को राजनीति में कुछ फ़ायदा नहीं मिलने वाले है. हम लोग कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे. 6 గ్యారెంటీలు ఇచ్చారు, అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలంగాణ అద్భుతంగా మారిపోయింది, 6 గ్యారెంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు 2,400 నెలలకు ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తున్నాము, మహిళల పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము, అదేవిధంగా 1,16,000 రూపాయలు ఇస్తున్నాము, రైతు నేస్తం ఇస్తున్నాము, కౌలు రైతులకు ఇస్తున్నాము, రైతు కూలీలకు ఇస్తున్నాము, నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట. ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. చేయండి, ప్రజలకు అర్థమైంది. కానీ ఇక్కడ ఆ యొక్క గ్యారంటీల పక్కన 420 420 సబ్ గ్యారంటీస్ పక్కన ఈ యొక్క మూసి సుందరీకరణ చేర్చకూడదు. ఈ సుందరీకరణ జరగాలని కోరుతున్నాను. ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయండి, ఇల్లు కూల్చకుండా నల్గొండకు సాగునీరు తాగునీరు అందించండి.